వాడు వచ్చిన వాడు టెర్రరిస్ట్, వాడంతలా వాడు కెమెరాలు పెట్టి షూట్ చేసి నువ్వు ఏ ధర్మం అని అడిగాడు కదా, ఏ ధర్మం అని అడిగి మొత్తం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే చంపాడు కదా. అందులో క్రిస్టియన్స్ కూడా ఉన్నారు అనేది కూడా ఒక ఆమె కూడా బయటకు వచ్చి మాట్లాడండి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో. సో ఏం చెప్తారు దీనికి సంబంధించి? నేను ఒకటి చెప్తున్నాను, మన భారతదేశంలో పుట్టిన వాడందరూ హిందువులే. హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు పుట్టినవాడు ప్రతి ఒక్కడు హిందువే. ఆ కాన్సెప్ట్ తెలియక హిందూ ముస్లిం అని చెప్పి డివిజన్ చేసింది ఆ బ్రిటిషోడు. ఆ బ్రిటిషోడు వచ్చి ఏదో చేసుకొని వాడు వెళ్ళిపోయాడు. వాడ వారసులు కాంగ్రెస్, నెహ్రూ వీళ్ళందరూ కూడా అదే పాటించారు. ఇవాళకి కూడా ఒక స్కూల్ అడ్మిషన్, పిల్లలకి నర్సరీ స్కూల్ అడ్మిషన్ చేయాలంటే నీ రిలీజియన్ ఏంది అని చెప్తే హిందూ అని రాస్తాం మనం. ఎంత పిచ్చోళ్ళం మనం, ఏం బతుకులు బతికినాం మనం ఈ 70 సంవత్సరాలు. ఒక్కసారి మీరు ఆలోచించండి. హిందూ అన్నది అసలు మతమే కాదండి. హిందూ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎ వర్డ్. హిందూ అన్నది ఎప్పుడో ఈజిప్టియన్స్ వాళ్ళు వీళ్ళు సివిలైజ్